వెల్కమ్ టు అతిథి రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి. సమ్మర్ వచ్చేసింది కదా, అందరికీ పచ్చడి పెట్టుకోవాలని ఉంటుంది. పక్కా కొలతలతో చెప్తున్నాను. చూడండి, వేడి వేడి అన్నంలో మామిడికాయ ముద్ద తింటుంటే దాని మజానే వేరే ఉంటుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇప్పుడు చూడండి, కొలతలతో చెప్తున్నాను. స్క్రీన్పై ఉన్నవి రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇవే పక్కా కొలతలతో చెప్తున్నాను. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇలా ముక్కలుగా కొట్టించి గాలికి ఆరపెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 60 పుల్ల మామిడికాయలు, అలానే పల్లి నూనె తీసుకోవాలి 1.5 kg. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు 50 గ్రాముల ఆవాలు వేసుకోవాలి, 50 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడి కానివ్వద్దు. మీరు అలాగే ఇప్పుడు 1.5 kg అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. బయట తెచ్చింది కాదు, ఇంట్లో రుబ్బుకోవాలి. దీంతో టేస్ట్ వస్తుంది. ఎంత ప్యూర్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాముల ఆవ పొడి వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. ఏ మాట కా మాట చెప్పాలి. ఇప్పుడు 50 గ్రాముల మెంతుల పౌడర్ వేసుకోవాలి. అందరికీ రాదు ఇది పచ్చడి, నేను చూపించినట్టు చేయండి. ఇప్పుడు 1 kg 3 మ్యాంగో కారం వేసుకోవాలి. ఇప్పుడు 30 గ్రాముల జీరా పౌడర్ వేసుకోవాలి. ఏది మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా కలుపుకోండి. అలాగే ఎప్పుడైతే పచ్చడి పెడతారో అప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక చుక్క వాటర్ పడకుండా చూసుకోవాలి. అలాగే 400 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఇది పికిల్ ఉప్పు అని దొరుకుతుంది. ఇది మీకు అయోడిన్ లెస్ ఉప్పు ఉంటుంది. ఇప్పుడు 200 గ్రాముల వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లి మజా వేరే ఉంటుందండి ఇందులో పచ్చడిలో, అందుకే వెల్లిపాయ బాగా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ముక్కలపైన వేసుకొని బాగా ముక్కలకు పట్టించేటట్టు చూసుకోవాలి. ప్రతి ముక్కకు మనం చేయితో కలుపుకోవాలి. ప్రతి ముక్కకు పట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత ముక్కకు బాగా అంటుతుంది. అందుకే మీరు బాగా కలుపుకోవాలి. 2 రోజులు ఊరనివ్వాలి. తర్వాత 3వ రోజు తీసి జాడీలో పెట్టుకోవాలి. టేస్ట్ చేయండి, ఏమైనా తక్కువ అనిపించుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు.